అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల స్టాక్ మార్కెట్లో భారీగా పతనమవుతున్నాయి. అంతేకాకుండా బంగారం, వెండి ధరలు కూడా ఊహించని విధంగా పైకి ఎగబాకుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతుంది. ప్రస్తుతం ఈ అంశాలపై వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వివికే ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. స్టాక్ మార్కెట్లో అస్థిరత చోటు చేసుకుంటుంది. ఒక్కసారిగా షేర్లన్నీ కూడా పడిపోతున్నాయి. దీనికి కారణం అమెరికా వ్యవహార శైలి. ట్రంప్ ఇప్పటికే సుంకాలు విధించారు. అంతేకాకుండా యూరోప్ దేశాలపైన కూడా సుంకాలు విధిస్తామని ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా ఇరాన్పై అనధికారికంగా యుద్ధం చేయడం, వెనిజులాపై దాడి చేయడం, ఇవన్నీ అంతర్జాతీయంగా సమీకరణాల వల్ల స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ప్రస్తుతం ఈ అంశాలపై కేవలం స్టాక్ మార్కెటే కాకుండా రూపాయి మారక విలువ, అంతేకాకుండా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాడు. ఈ అంశాలన్నిటిపైన వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వివికే ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరణ తెలుసుకున్నాం. నమస్కారం సార్. సార్, ఎందుకు సార్ ఈ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా, అంటే భారత్ స్టాక్ మార్కెట్ కూడా పడిపోతుంది? అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు దీనికి కారణం కదా. ఏమేమి అంశాలు దీనిలో ముడిపడి ఉన్నాయి? అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. మొట్టమొదటి చెప్పాలంటే మనం చూడవలసింది ఏంటంటే, అమెరికా యొక్క ఆంక్షల మూలంగా భారతదేశంలో వ్యాపారాలకు ఏదైనా దెబ్బ తగులుతుందంటే కొద్దిగా దెబ్బ తగలక తప్పదు. కానీ ఆల్రెడీ అంతకుముందు వేసిన టారిఫ్లే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే మళ్ళీ ఇరాన్తో ఉంటున్నారని చెప్పి ఇంకా టారిఫ్ పెంచుతానని చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఏ రోజు ఆయనకు మనసులోకి ఏం తోస్తే ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అనిశ్చితి మార్కెట్లోకి వచ్చింది. ఎప్పుడైనా సరే మార్కెట్లో కనుక అనిశ్చితి వచ్చినట్లయితే ముందు కంగారు మొదలైపోయి అందరూ కూడా షెల్టర్ సీక్ చేస్తారంటే, మనకు వర్షం వస్తుందంటే బాగా పిడుగులు పడిపోతాయి విపరీతమైన రూమర్ కనుక వస్తే మనం ఎలా అయితే బిల్డింగ్స్లోకి చేరుకుంటామో, అలాగే అడవుల్లో ఉంటే కనుక వీలైనంత వరకు సేఫ్ ప్లేస్లోకి వెళ్ళడానికి పరిగెత్తడానికి ప్రయత్నిస్తామో, మార్కెట్లో ఉండే ఇన్వెస్టర్లు కానీ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళకి పెద్ద నష్టం వస్తుంది కాబట్టి వాళ్ళైనా సేఫ్టీ కోసం చూస్తారు, వీళ్ళైనా సేఫ్టీ కోసం చూస్తారు. అందువల్ల మార్కెట్లు మొత్తం కూడా అతలాకుతలం అవడానికి కారణం. అయితే అదంతా నిజంగా సరైన కారణమేనా? నిజంగా ఇంత భయపడాలంటే గ్యారంటీగా భయపడని అవసరం లేదు. ఎందువల్ల లేదు అంటే, ఆయన టారిఫ్లు వేధిస్తే ఒకటో 4-5 కంపెనీలు పడతాయేమో కానీ ఇబ్బంది పడతాయేమో కానీ అన్ని కంపెనీలు ఇబ్బంది పడవు. పైగా ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్లో కన్జంప్షన్ ఓరియంటెడ్ 65% ఆఫ్ జీడీపీ లోకల్ కన్జంప్షన్లో వస్తుంది. కాబట్టి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది కూస్తంత. దాని మూలంగా ఇక్కడ వచ్చే కంపెనీలన్నిటికీ విపరీతంగా నష్టాలు వచ్చే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే క్యాపిటల్ మార్కెట్లోకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అలౌ చేశారో, ప్రపంచ దేశాలు అన్ని చోట్ల నుంచి, అంటే యూరోప్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి, సింగపూర్ నుంచి కూడా డబ్బులు ఇండియాలో ఉన్నాయి. కాబట్టి ఆ కంట్రీలకు ఎక్కడన్నా దెబ్బ తగిలితే వాళ్ళు ఇండియాలో డబ్బులు తీసేస్తారేమో అని కూడా భయపడతారు. అందువల్ల నిజమైన వాస్తవం ఎంత, దాని భయానికి మాత్రం ఎంత. ఆ భయానికి భయపడి ఎప్పుడు కూడా మార్కెట్లు అతలాకుతలం అవుతాయి తప్పితే ఇది నిజంగా భయపడవలసిన సందర్భం అంటే కాదు. ఎప్పుడు భయపడాలి అంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ కనుక దెబ్బతింటూ ఇండియాలో కనుక గ్రోత్ స్టంట్ అయిపోయి పెరగటం లేదని తెలిస్తే భయపడాలి. కానీ ఇలా బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మూలంగా ఎంత ప్యానిక్ రావడానికి అవసరం లేదు. పైగా అంత ప్యానిక్ కూడా అనుకోకరా. 1%, 2% లేదా మ్యాక్సిమం 4% పడిపోతే ప్యానిక్ అనకూడదు. పీక్ దగ్గర నుంచి 10% కన్నా తగ్గితే కరెక్షన్ అంటారు. ఇప్పటికి ఎంత తగ్గినా కూడా కేవలం 4.5% తగ్గింది పీక్ నుంచి. కాబట్టి దిస్ ఈజ్ నో వే కరెక్షన్ అనకూడదు. భయానక వాతావరణం అని మనం కూడా ఇన్వెస్టర్లు ఇంకా ఎక్కువ భయపెట్టడానికి ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. ఓకే సార్, లక్షల కోట్ల ఆవిరి సంపదను కూడా మనం స్టాక్ మార్కెట్ వచ్చే దాని నుంచి వచ్చే వివరాలను బట్టి కూడా తెలుస్తుంది. ఏంటి సార్ ఒక్కసారిగా ఇంత, అంటే విదేశీ మదుపరులు ఎక్కువగా తమ ఇన్వెస్ట్ని విత్డ్రా చేసుకోవడం వల్లనే జరుగుతుందా? ఎందుకంటే గతంతో పోలిస్తే యూరోప్ పైన ఆంక్షలు అనేసరికి ఇంకా ఎక్కువగా స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపిస్తున్నట్టుగా మనకు ఉన్న సిచ్యువేషన్ బట్టి తెలుస్తుంది. అంటే ఎప్పుడు కూడా మీరు చూడవలసింది ఏంటంటే, లక్షల కోట్ల ఆవిరి, లక్షల కోట్ల సంపద సృష్టి, ఇవన్నీ కూడా పేపర్లోనూ న్యూస్ ఛానల్స్లోనూ హెడ్లైన్స్ బాగుంటాయి కానీ నిజంగా జరగవు. అంటే ఒక కంపెనీలో ఉండే షేర్లు అన్నీ ఉంటాయి. అందులో కనుక ఆ రోజున అనాసక్తి ఏర్పడి, ప్రజల్లో అనాసక్తి ఏర్పడి కొనుక్కునే వాళ్ళు రాకపోతే, అమ్మేవాళ్ళు ఎవరైనా డబ్బు అవసరమైపోయి మామూలుగా అమ్మేటువంటి 10,000 షేర్ల బదులు ఒక 2 లక్షల షేర్లు అమ్మవలసిన అగత్యం ఏర్పడి కనుక అమ్మితే ఏం జరుగుతుంది? మార్కెట్లో ఆ షేర్ ఆ రోజు 10%, 20% పడిపోతుంది. అంటే వెంటనే అందరూ ఏం చేస్తారు? ఆ తగ్గిందేమో కేవలం ఆ 2 లక్షల షేర్లకి, కానీ ఆ కంపెనీలో ఉన్న 5 కోట్ల షేర్లకి కూడా ఏం చెప్తారంటే 20% అప్లై చేస్తారు. చేసి మొత్తం పడిపోయిందంటారు. అలాగే పెరిగేటప్పుడు కూడా అట్లాగే చాలా అసంబద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. కొన్న క్వాంటిటీ ఇంత, కానీ దానికోసం మార్కెట్లో కంపెనీలో ఉన్న అన్ని షేర్లకి వాల్యూ పెరిగిపోయినట్టుగా మాట్లాడతారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదు. అలానే తప్పని చెప్పలేము, నిజమే. కానీ ఆ రేటుకి అమ్మడానికి ఎవరు రారు కదా. కాబట్టి నెక్స్ట్ డే ట్రాన్సాక్షన్ జరగకపోవచ్చు.
అందువల్ల ఏ రేటు వద్దనైతే మార్కెట్లో సజావుగా వ్యవహారాలు జరుగుతూ అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతాయో ఆ రేటు స్థిరంగా తగ్గి వస్తే అప్పుడు తగ్గిందని చెప్పడం కరెక్ట్. కానీ ఇలా ఒకరోజు తగ్గిన దాని ప్రకారం 10 లక్షల కోట్లు ఆవిరని చెప్పడం అనేది ఆవిరి కాదు. 10 లక్షల కోట్లు మనం ఎక్కడో లాకర్లో పెట్టుకున్నాం, తీసి చూడలేదు కాబట్టి అక్కడే ఉంటాయని నమ్మకంగా ఉండాలి. ఆ రేటు తగిన మాట వాస్తవమే, కానీ 4 రోజులు అయితే మళ్ళీ అదే పెరుగుతుంది. సో ఇది ఇటువంటి భాషణ యూజువల్గా అభిలషణీయం కాదు. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా ఇవే హెడ్లైన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే సార్, అంటే గత 2024, 2025 ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ అంత ఆశాజనకంగా లేదు. అంటే ఈ 2025 సంవత్సరానికి ఈ 2026 ప్రారంభం నుంచి ఎట్లా ఉంది సార్ స్టాక్ మార్కెట్, దాన్ని కంపేర్ చేస్తే? అంటే మొట్టమొదటి చూడాలంటే 2024 కూడా 25 మొత్తం బాగాలేదు. 2024 నుంచి చూస్తే 24 సెప్టెంబర్ 27వ తారీఖున దాదాపు ఆల్ టైం పీక్ టచ్ అయిన తర్వాత ఆ తర్వాత 15% పడిపోయింది మార్కెట్. అది పడిపోయిందంటే మార్కెట్ పీక్ దగ్గర నుంచి 15% వరకు పడిపోయి మళ్ళీ పుంజుకుని ఆ రేటుకు వచ్చేసింది. అంటే అర్థం ఏంటి, 24 సెప్టెంబర్ నుంచి 26 జనవరికి చూస్తే పెద్దగా తగ్గింది లేదు, పెరిగింది లేదు, చిన్నగా 2-3% కన్నా. అందువల్ల అది తగ్గింది అని చెప్పడం అనేది భాగం కాదు. కానీ అట్ ద సేమ్ టైం చూడాల్సింది ఏంటంటే ఎప్పుడు హిస్టారిక్ హైస్ టచ్ అవుతూ ఉంటాయి మార్కెట్లో బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, బికాస్ ఆఫ్ డెఫిసిట్ ఫండింగ్, డెఫిసిట్ బడ్జెట్ల మూలంగా. ఇండియాలో కూడా అలాగే జరగాలి. కానీ ఆ డెఫిసిట్ ఫండింగ్ సంవత్సరానికి 3% దాదాపుగా ఫిస్కల్ డెఫిసిట్ ఉన్నా కూడా ఇది మనకి ఇంకా పెరగలేదంటే ఆ 3-4% అన్నా పెరగడం అనేది నార్మల్ అని చెప్తూ ఉంటాం. అందువల్ల 3% పెరగకపోతే అది పెరగలేదు కదా, తగ్గిందనే చెప్పడం కూడా కరెక్ట్ స్టాక్ మార్కెట్లో. అందువలన పెరగలేదు, ఎందుకంటే 2 సంవత్సరాలు దాదాపుగా 16 మంత్స్కి వచ్చేటప్పటికి కూడా 5% కూడా పెరగలేదు కాబట్టి కొద్దిగా నిస్సత్వం రావడం కరెక్టే. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా సరే పిండి కొద్దీ రొట్టె అంటే కంపెనీల యొక్క సత్తా బాగుండి వాళ్ళ లాభాలు పెరుగుతూ బిజినెస్ కనుక ఎక్స్పాండ్ అవుతుంటే రేట్లు ఎక్కువ పెట్టి కొనడానికి ముందుకు వస్తారు. కానీ బిజినెస్ కనుక స్టంట్ అయిపోయి స్టాగ్నేట్ అయిపోతుంటే కొనరు. ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే అంటే జనవరి 26లో డిసెంబర్ వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తుంటే ఆశాజనకంగా లేవంటే ఆశాజనకంగానే ఉన్నాయి, ఉత్సాహభరితంగా ఉన్నాయంటే లేవు. అంటే కొద్దిగా టెపిడ్ అనమాట, కొద్దిగా పెరుగుతున్నాయి, తగ్గట్లేదు కానీ కొద్దిగా పెరుగుతున్నాయి. అది చాలటం లేదు ఒకటి. రెండోది మీరు చెప్పినట్టుగా ఎఫ్ఐఎస్ అమ్ముతానంటాం. ఎఫ్ఐఎస్ అమ్మటానికి కారణం ఇండియన్ మార్కెట్ మీద నమ్మకం కోల్పోయి కాదు, అమెరికాలో వచ్చిన ఉపద్రవం మూలంగా అందరూ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చుకుని కన్సాలిడేట్ చేయడం. అందువల్ల ఇటువంటిది ఎక్కువ రోజులు భయపడవలసిన అవసరం లేదు. మెయిన్ ఇంకొక కారణం, మేజర్ కెలామిటీ ఏం జరుగుతుందంటే ఇండియాలో చిన్న ఇన్వెస్టర్లు, మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లని ప్రలోభ పెట్టడానికి చాలా పెద్ద దిగ్గజ బ్రోకింగ్ సంస్థలన్నీ కూడా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అని చెప్పి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తున్నాయి. అంటే వీళ్ళందరికీ డబ్బులు ఊరికే ఇస్తామన్నట్లుగా, అప్పిస్తామంటే ఊరికే ఇస్తామన్నట్లుగా ఇచ్చి వాళ్ళ చేత కొనిపిస్తారు. ఆ కొన్న షేర్లు గనక ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఒకదానికి ఒకరికన్నా రేటు తగ్గితే వీళ్ళన్నీ రేటు పడిపోతాయని చెప్పి ఆ మార్జిన్ కనుక క్యాష్లో కట్టకపోతే మొత్తం అమ్మేస్తారు. ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ట్రిగ్గర్ అయ్యేది ఎప్పుడు అంటే మార్కెట్లో ఒక్కసారి ఫాస్ట్గా పడితే ట్రిగ్గర్ అవుతాయి. ఏదన్నా మంచి కంపెనీలో చూస్తే అంటే బాగా యాక్టివ్గా ఉన్న కంపెనీ వేరు, మంచి కంపెనీ వేరు. బాగా యాక్టివ్ అంటే ట్రేడింగ్ అనమాట, ఆశలు నమ్మకాలు ఎక్కువ ఉంటే దానిలో విపరీతంగా కొంటూ ఉంటారు. అందులో ఎప్పుడు కూడా ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటుందో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ దానిలోకి వెళ్తుంది. అందులో వెళ్ళినప్పుడు ఒకసారి 5% పడితే మామూలుగా 5% తగ్గితే ఇంకొక 10% కనీసం ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ మీద తగ్గుతుంది. అందువల్ల అసలు కన్నా కొసరు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. ఎవరైతే డబ్బుతో కొనుక్కుంటారో, కొద్దిగా రీసెర్చ్ చేసి కొనుక్కుంటారో వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు, ఉండదు, ఉండకూడదు. సార్ మామూలుగా